మాట వినలా. దేవుని సన్నిధానంలోంచి పారిపోతున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలోంచి పారిపోతూ దేవుని యొక్క మాట వినకుండా దేవునికి దొరకకుండా ఉండగలుగుతామండి? దేవునికి కనబడకుండా ఉండగలుగుతామా? చెప్పండి. దేవుడికి కనబడకుండా, దేవుడికి దొరకకుండా నేను ఉంటాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎవరము లేం. ఎందుకంటే దేవునికి దొరకకుండా, దేవునికి కనబడకుండా ఉన్న సృష్టం ఏది కూడా లేదు. మన హృదయాలను, అంతరంగాలను బాగా ఎరిగినవాడు దేవుడు. మన హృదయాలోచనల తలంపులను బాగా ఎరిగినవాడు దేవుడు. మరి దేవుడి యొక్క మాట మన మేలు కొరకు చెప్పబడినప్పుడు దాన్ని మనం గైకొనకపోవడం వల్ల మనకు ఎదురయ్యేది ఏంటంటే నష్టం ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది. మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ ఆ మేలును పొందుకోవడానికి తగిన అర్హత ఏంటంటే దేవుని యొక్క మాట మనం వినడం. చూడండి ఎంత ప్రమాదంలో అతడు చిక్కుకున్నాడు. అదవుతుందా? సముద్రంలో పడవేయబడవలసిన పరిస్థితి ఏర్పడింది.